హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. లాస్ట్ నైట్ స్కిప్ అయిపోయింది వీడియో. సో ఈ మార్నింగ్ పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే మార్కెట్ గురించి చెప్పాలని. అమెరికా చైనా టాక్స్ నడుస్తున్నాయి. అవి ఫెయిల్ అవ్వటానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అదంతే. ఎందుకంటే ఆవేశపడిపోయి ట్రంప్ గారు ఏదేదో అనౌన్స్ చేస్తారు, కానీ ప్రాక్టికల్గా వన్ హ్యాస్ టు బి వెరీ ప్రాక్టికల్ కదా. పొలిటికల్గా ఏంటంటే పొలిటికల్ డెసిషన్స్ ఫైనల్గా ట్రిమ్ అవుతాయి. రెండు, ఆ, మనకి భారతదేశంలో పరిస్థితులు మామూలుగా అనుకూలంగానే ఉన్నాయి. మాన్సూన్ బాగుంటుందని, తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు 0.5% తగ్గించడం అనేది ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. అందువల్ల ఏంటంటే రిజల్ట్స్ అంత బ్యాడ్గా ఏమి లేవు ఈసారి. అంటే ముందు ముందు బాగుంటాయని అర్థం. ఇన్ఫ్లేషన్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి. తర్వాత డాలరు అండ్ క్రూడ్ ధరలు అంత ఏమీ ఆకాశానికి ఎగిసిపోవటం లేదు. ఒక 1% పెరిగింది అనుకోండి నిన్న, అది వేరే సంగతి. ఆ, క్రూడ్ ధరలు కంట్రోల్లో ఉన్నాయి. బిలో $70 అండి. ఇంకెంతకని ఏం కావాలి? వీటన్నిటి దృష్ట్యా తీసుకున్నట్లయితే దేర్ ఇస్ నథింగ్ టు వర్రీ అబౌట్ మార్కెట్. కాబట్టి మార్కెట్ పెరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవకాశం ఉంది. సింగపూర్ నిఫ్టీ, అదే గిఫ్ట్ నిఫ్టీ కూడా అప్ ట్రెండ్ చూపిస్తుంది. గ్యాప్ అప్ అయ్యే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సస్టైన్ కూడా అవ్వచ్చు. అంటే సస్టైన్ అవుతుందా లేదా అనేది దట్ అంత ఈజీ కాదనుకోండి చెప్పడం. బట్ ఛాన్సెస్ ప్రాబిలిటీ ఎక్కువ ఏంటంటే సస్టైన్ అవ్వచ్చు. సస్టైన్ అవ్వటం అంటే ఏముంది, ఒక ట్రెండ్ డే అంటే ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్ కొద్దిగా అటు ఇటు ఇటు అటు వచ్చి స్టడీగా ఇంక్రీజ్ అవటం, పెరగటం, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ లైక్లీ దట్ ఇట్ ఈస్ ఏ ట్రెండ్ డే టుడే. టెక్నికల్స్ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. ట్రెండ్ డే అంటే అంటే ఒక డైరెక్షన్ తీసుకోవటం, పెరగటం లేదా తగ్గటం, దాన్ని ఓవరాల్గా ట్రెండ్ డే అంటాం. ఈరోజు పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే పెరుగుతూ పోవచ్చు. అంటే ఎంత పెరుగుతుంది అనేది అది మనం చెప్పలేము, లెంగ్త్. బట్ టుడే ఇట్ ఈస్ లైక్లీ టు బి ఎ ట్రెండ్ డే. గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి, లేదా గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వకుండా నార్మల్గా ఓపెన్ అయినా ఒక 50 పాయింట్లు, 60 పాయింట్లు, 30 పాయింట్లు, 40 పాయింట్లు పెరిగినా అక్కడ ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. ట్రేడర్స్కి అయితే అక్కడ బయింగ్ ఆపర్చునిటీ, అక్కడి నుంచి పెరగటానికి ఆ, అవకాశాలు ఉన్నాయి. ప్రాబబిలిటీ మాత్రమే. కాబట్టి దీన్ని డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో మేక్ షూర్ దట్ యు ఆర్ అలర్ట్. మార్కెట్ ఆర్ ఆన్ ది రైజ్. తర్వాత ఎఫ్ఐఐస్ ఈ మధ్యన కొద్దిగా మళ్ళీ కొనటం మొదలు పెట్టారు. నిన్న కూడా 2,000 కోట్ల దాకా కొన్నారు. మన వాళ్ళు యథావిధిగా కొంటూనే ఉన్నారు కదా. 3,500 కోట్లు మన వాళ్ళు కొన్నారు. అంటే మార్కెట్లో బయ్యింగే ఓవరాల్గా. ఉం? ఇట్లాంటి సిచ్యువేషన్లో అదర్ ఆపరేటర్స్, బిగ్ బ్రోకర్స్ జనరల్గా షార్ట్ సెల్లింగ్కి సాహసం చేయరు. అన్లెస్ దేర్ ఈస్ సమ్ ఇంటర్వీనింగ్ న్యూస్, మళ్ళీ ఏదైనా న్యూస్ వస్తే అప్పుడు కొట్టేస్తారనుకోండి. అలాంటివి లేకపోతే మాత్రం మార్కెట్లు ఈ వారం కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజబుల్. అయితే సెలెక్టివ్ బయింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ ఒకటిను, ఆ, ఆటో సెక్టర్ ఒకటి కొద్దిగా డల్గా ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో. సో వాటిలో బయింగ్ వస్తుందేమో చెక్ చేసుకోవాలి. మెటల్స్ మిక్స్డ్గా ఉంటాయి. ఎందుకంటే మెటల్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నట్టు మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాగా. ఇంటర్నేషనల్ మార్కెట్లో మెటల్స్ బాగా పెరుగుతున్నాయి అనుకోండి, ఇక్కడ కూడా పెరిగిపోతాయి. అట్లా అనమాట మెటల్స్ సంబంధించి అది. రియల్ ఎస్టేట్ జనరల్గా బాగానే ఉంది. లెటస్ ఆటో ఒకటి, ఐటీ ఒకటి, ఇవి ఈ రెండింటిని వాచ్ చేయాల్సి ఉంటుంది. ఉం? తర్వాత మిగిలిన సెక్టర్స్ ఓకే, చూద్దాం ఏమవుతుందో చూద్దాం. మార్కెట్లు మాత్రం బాగుంటాయి అని
అనిపిస్తున్నాయి. ఆ సూచనలు ఏంటంటే మార్కెట్లు బాగుంటాయి అనే సూచనలు కనపడుతున్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు వాలటైలిటీ ఇండెక్స్ కూడా, వాలటైలిటీ ఇండెక్స్ పెరగలేదండి, అలానే తగ్గలేదు కూడాను, ఫ్లాట్ గా ఉంది. ఈ విక్స్ 16 ఆ రేంజ్ లో ఉంది, 16 దగ్గరలో ఉంది. మీరు చూడండి ఒకసారి. లెట్ మీ టేక్ యూ టు వాలటైలిటీ ఇండెక్స్. ఇండియా విక్స్ చూడండి, ఇక్కడ చూడండి, 0.43% పెరిగింది. 14.69 ఉంది. అంటే ఇట్ ఈస్ స్టిల్ ఓకే. 14.69 అనేది చాలా రీజనబులే ఇప్పుడున్న కండిషన్స్ కి. ఇంకా తగ్గితే మంచిది. 13 రేంజ్ ఇంకా బాగుంటుంది, బట్ ఈ లెవెల్ కూడా ఓకే. కాబట్టి ఎస్, వీ కెన్ వాచ్ ఫర్ ది రైజ్ ఇన్ మార్కెట్. మార్కెట్లు పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఓకే అండి. తర్వాత నిఫ్టీ తీసుకున్నట్లయితే జస్ట్ మీకు చూపిస్తాను. మీకు చూపిస్తే మీరు చూస్తారు కదా, చూస్తే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూడండి, 14.69 ఉంది. 14.69 ఉంది. 0.43, 0.5%, అంటే నెగ్లిజిబుల్, ఫ్లాట్ అని చెప్పాలి. ఏ సో దిస్ ఈజ్ ఓకే. మరి నిఫ్టీ తీసుకుంటే ఏంటి పరిస్థితి? నిఫ్టీ ఆల్రెడీ చెప్పున్నాం కదా, గోల్డెన్ క్రాస్ ఓవర్, ఇంకా అంతకన్నా ఏం కావాలి? గోల్డెన్ క్రాస్ ఓవర్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ లైక్లీ. చూడండి, గోల్డెన్ క్రాస్ ఓవర్ ఇక్కడ ఏం చేసింది? 50-డే మూవింగ్ యావరేజ్, 200-డే మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి పైకి వెళ్ళింది. అండ్ నిఫ్టీ ఈజ్ అబౌవ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. ఆల్ అంటే షార్ట్ టర్మ్ 21-డే మూవింగ్ యావరేజ్ కూడా ఇక్కడ క్రాస్ చేసి పైన నడుస్తుంది. అంటే మూవింగ్ యావరేజెస్ పైన నడుస్తున్నాయి కాబట్టి, పైగా ఆర్ఎస్ఐ 61.8. ఇంకా బ్యాంక్ నిఫ్టీ గురించి చూడక్కర్లేదు. అంటే దిస్ ఈజ్ ఎ బుల్ స్టాన్స్, అంటే బుల్ రన్ అన్నమాట. ఇక్కడ ఏదైనా ఒకరోజు అర రోజు చిన్న కరెక్షన్ వస్తే, ఒకటార కరెక్షన్ వస్తే దాన్ని ఏమంటాం అంటే బై ఆన్ డిప్స్ అంటాం. అంటే తగ్గితే కొద్దిగా కొని పెట్టుకోవచ్చు, కొద్దిగా కొని చూడొచ్చు అని. తగ్గితే సెల్ ఆన్ రైజ్ కాకుండా బై ఆన్ డిప్స్ అన్నమాట మార్కెట్. తగ్గితే కొనుక్కోవచ్చు, అది సంగతి. సో ముఖ్యంగా ట్రేడర్స్ ఏంటంటే వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్, నో షార్ట్ సెల్లింగ్. ఇండివిజువల్ స్టాక్స్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయి అనుకోండి, ఇండెక్స్ కి సంబంధించి మాత్రం షార్ట్ సెల్లింగ్ నాట్ అడ్వైజబుల్. టీసీఎస్ చూద్దాము సరదాగా. టీసీఎస్ పికప్ అవ్వలేదు కదా చాలా కాలంగా, ఇప్పుడు చూడండి కొద్దిగా ఇట్ ఈస్ షోయింగ్ సైన్స్ ఆఫ్ పికింగ్ అప్. అయితే వన్స్ ఇట్ మూవ్స్ అప్ 3500 క్రాస్ అయిన తర్వాత కొంచెం ఇందులో మూమెంట్ వస్తుంది. ప్రస్తుతం అయితే వీక్ గానే ఉంది కదా, ప్రస్తుతం వీక్ గా ఉంది, బట్ పికప్ అవటానికి ఛాన్సెస్ గా ఉన్నాయి. ట్రెండ్ రివర్సల్ కావచ్చు. ఇది చూడండి, ఇది లో, ఇది హయ్యర్ లో. ఇక్కడ పికప్ అవ్వాల్సింది 3600 దగ్గర నుంచి పికప్ అవ్వాల్సింది. డబుల్ టాప్ దెబ్బ కొట్టేసింది, రాలేదు. మరొకసారి 3500, 35,300, 3530 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది 3530 కూడా రెసిస్టెన్స్ క్రాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 3600 ప్లస్. ఓవర్ నైట్ ఇదేమి జరగకపోవచ్చు, బట్ వన్స్ ఇట్ క్రాసెస్ 3700, మీకు 3700 మామూలు క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ లో చూస్తాను. వన్స్ ఇట్ క్రాసెస్ 3700, 3656 అట. ఓకే, 3664, 3660ని క్రాస్ అయిన తర్వాత మాత్రం ఆ, బా ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇబ్బంది, కొద్దిగా రెసిస్టెన్స్ 3540 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. మళ్ళీ
3620 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, 3660 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ అధిగమించుకుని వెళితే బాగా పుంజుకునే అవకాశం ఉంది. రిలయన్స్ ఎలాగో యాక్టివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి యాక్టివ్గానే ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇవి రిలయన్స్ బుల్లిష్. కాబట్టి ఇవి బుల్లిష్గా ఉంటే ఇండెక్స్ అమాంతంగా పెరుగుతుంది, ఈజీగా పెరుగుతుంది. అంతే, దానికోసం ఇవి చూపించడం. అంతేగాని మరి మీరు చెప్పారు కదా అండి మోటార్ అంటే, ఆ హీరో మోటార్ చూద్దాం. అప్ ఒక్క 200 డే మూవింగ్ యావరేజ్ కి దిగువన ఉన్నది అంతే తప్ప, ఇట్ ఈస్ అబౌవ్ ఆల్ అదర్ మూవింగ్ యావరేజెస్. బజాజ్ కూడా అంతే, కొంచెం స్లోగా ఉంది బజాజ్. బజాజ్ ఆటో హీరో కంటే కొద్దిగా స్లోగా ఉంది, అంత ఏమి కాదు. ఇది కూడా 56 ఉంది. దిస్ ఈజ్ అబౌవ్ ఆల్ యావరేజెస్ ఎక్సెప్ట్ 200 డే మూవింగ్ యావరేజ్. సో ఏవైతే పెరగలేదో, ఏవైతే పికప్ అవ్వలేదో అవి పికప్ అవ్వడానికి అవకాశం ఉంది కదా, అది చెప్పేది ఉద్దేశం. ట్రెంట్ అయితే ఆల్రెడీ ఎవరో అడుగుతున్నారు, ట్రెంట్ అయితే చెప్పక్కర్లేదు, స్టిల్ బుల్లిష్. ఎంత బుల్లిష్ అంటే మరి చూడండి, 5900 క్లియర్ బ్రేక్అవుట్. ఈ క్లియర్ బ్రేక్అవుట్ 5700 దగ్గర వచ్చింది క్లియర్ బ్రేక్అవుట్. ఇది అసలు ఏ, ఏ, ఇంకా పెరగటానికి అవకాశాలు కనబడుతున్నాయి. సో 6200 దగ్గర, 6300 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్, అది కూడా అధిగమించి ఇంకా లాంగ్ బుల్లిష్ పొజిషన్ పొజిషన్ కంఫర్టబుల్ గానే ఉంది. ఇలాగ పిఎస్యు బ్యాంక్స్ తీసుకుంటే ఎస్బీఐ చూడండి. పిఎస్యు బ్యాంక్స్ లో ఫస్ట్ చూడవలసింది ఎస్బీఐ కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది బుల్లిషే, అయితే డబుల్ టాప్ కి వెళుతున్నది. కాబట్టి ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఫ్రెష్ బయ్యింగ్ పెద్ద అడ్వైజబుల్ కాదు. బై ఆన్ డిప్సే, ఇది కొద్దిగా తగ్గితే అప్పుడు కొనుక్కోవడానికి. అంటే షార్ట్ టర్మ్ కొనుక్కునే వాళ్ళకి, లాంగ్ టర్మ్ వాళ్ళకి ఈ ప్రిన్సిపల్స్ ఏమి అప్లై కావు. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ మధ్యన బాగా పెరిగింది కదా, ఒకసారి చూద్దాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉండి అందుకుంది చూడండి, బిగ్ బ్రేక్అవుట్. ఇప్పుడు ఒక్కోసారి మనం అమ్మేసిన తర్వాత పెరగటం మొదలు పెడతాయి, మనం అమ్మకపోతే అవి పెరగవు, అలానే ఉంటాయి. పాపం ప్రపంచం కోసమైనా మనం అమ్మాలి, కొంచెం మిగతా వాళ్ళు బాగుపడతారు అని పరోపకారం. ఆ, అట్లాగా చూసారా, షార్ప్ రైజ్, మళ్ళీ చిన్న జెండా ఫార్మేషన్, మళ్ళీ ఇట్ ఈస్ గేరింగ్ అప్ ఫర్ ఫర్దర్ రైజ్. బాగుంది, బుల్లిష్ గా ఉంది. అలాగే కెనరా బ్యాంక్ చూడండి, కెనరా బ్యాంక్ కూడా బుల్లిష్ గానే ఉంది. కెనరా బ్యాంక్ బుల్లిష్ గా ఉంది, గట్టిగా ఉంది. అంటే ఇది 125 130 దాకా వెళుతుందేమో అలా అనిపిస్తున్నది. దిస్ ఈజ్ మోర్ బులిష్ దాన్ ఎనీ అదర్ పిఎస్యు బ్యాంక్ అని నాకు అనిపిస్తున్నది. ఇదండి విషయం. కాబట్టి ఎస్, ఇప్పుడు బిగ్ స్టాక్స్ లైక్ డిక్సాన్ చూద్దాం. డిక్సాను డల్గా ఉంది, బట్ ఇట్ ఈస్ లైక్లీ టు పికప్. 1500 15,120 దాటిన తర్వాతే, 15,120 దాటిన తర్వాత దిస్ విల్ టర్న్ అవుట్ టు బి బులిష్. ప్రస్తుతం డల్గా ఉంది, పికప్ అవుతుంది, అది కనబడుతున్నది. ఈ రోజే అవ్వచ్చు, ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకనంటే మార్కెట్స్ ఆర్ పాయిజ్డ్ టు రైజ్. చూడండి, గ్యాప్ అప్ డోజీ కాబట్టి ఎస్, బుల్నెస్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ లైక్లీ టు కంటిన్యూ. లెట్ us see అండి. ఓకే, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గుడ్ డే. మార్కెట్లు బాగుంటాయి అని అనిపిస్తున్నది, అంతే. అంతే తప్ప మనం నిర్దేశించి చెప్పలేము. ఓకే, ఆల్ ద బెస్ట్. మార్కెట్ స్టార్ట్ అయిపోతున్నాయి, గెట్ రెడీ.